హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పల్లీలతో కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర తీసుకున్నాము. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని పల్లీలు వేపుకోవాలండి. ఈ పల్లీలు మీడియం సైజ్ మంట మీద పెట్టి వేపేసుకోండి. మరి హైలో పెట్టినా పల్లీలు మాడిపోతాయి. ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు ఆరిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి. మరీ ఎక్కువ వేగితే ధనియాలు మళ్ళీ వేగవు, ఎండుమిర్చి కూడా మాడిపోతాయి. కొంచెం ఎండుమిర్చి వేగంగానే ధనియాలు వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి ఎండుమిర్చిని కొంచెంసేపు ఆరనివ్వాలండి మిక్సీ పట్టుకోవడానికి. ఈలోపు పల్లీలు పొట్టు తీసుకున్నాను. ఈ పల్లీలని ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేయొద్దండి. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చాగా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా చల్లారిపోయాయి కాబట్టి అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడే ఇవి కూడా విడిగానే పట్టేసేసుకోవాలి. అన్నీ కలిపి ఒకటేసారి వేసుకోవద్దు. తర్వాత ఇది గిన్నెలోనే ముందుగా పల్లీలు కచ్చాపచ్చగా పట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత 4 ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని స్పూన్తో తర్వాత ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. మళ్ళీ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు పట్టుకోవద్దండి, మరీ పౌడర్లా అయిపోతుంది. ఒకసారి అలా తిప్పేసి అన్నీ కలిసిపోవడానికి తీసేసేయాలి. ఇదిగోండి, పల్లీ కారపొడి రెడీ అయిందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పల్లీ కారపొడి రెడీ అయిందండి.